హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రైట్ సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. ప్రెసెంట్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ అయితే కనుమరుగైపోయింది అని చాలా మంది అంటున్నారు, ఖాళీ అయిపోయిందని అంటున్నారు. సో ఈ ఖాళీ అవ్వడానికి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే మేము దీన్ని కోర్టులో చూసుకుంటామని అంటున్నారు. ఒకవేళ కోర్టులో తేల్చుకుంటే బీఆర్ఎస్ అనేది మళ్ళీ తిరిగి పుంజుకుంటుందా? కోర్టు అనేది చట్టపరంగా న్యాయపరంగా మాత్రమే జరుగుతుంది. ప్రజాభిమానం, ప్రజల్లో వ్యతిరేకత, ఈ రెండు కూడా ఎలక్షన్లప్పుడు వచ్చిన రిజల్ట్ని బట్టి జనం అసెస్ చేస్తారు. చట్టం ఏం చెప్తుందంటే స్పీకర్కి పవర్ ఇచ్చారు. మరి ఎవరైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తారో వాడిని డిస్క్వాలిఫై చేసేది ఎవరు? స్పీకర్. స్పీకర్ ఏ పార్టీ వాడు ఉంటాడు? జనరల్గా అధికారంలో ఉండే పార్టీ తరఫున ఎన్నికల్లో, అన్లెస్ ఏదో సందర్భంలో స్పీకర్కి సిట్టింగ్ గవర్నమెంట్కి కొంచెం గొడవలు వస్తే తప్ప ప్రస్తుతం ఉన్న స్పీకరు గట్టివాడే. ఆయన వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అపాయింట్మెంటే ఇవ్వడం లేదు మొర్రో అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అపాయింట్మెంటే అడుగుతున్నారు. సో అపాయింట్మెంటే రాని వ్యక్తి దగ్గర ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. స్పీకర్ యొక్క ప్రొటెక్షను జగన్ గారికి ఉంటుందా? అనుమానమే. ఇక్కడ కూడా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేకి నాగేంద్ర గారు డైరెక్ట్గానే పార్టీ మారి ఎంపీగా నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఆయన్ని కూడా డిస్క్వాలిఫై చేయాలంటే స్పీకర్ దగ్గరికి పోవాలి. మరి స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. గతంలో కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు మహారాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటువంటి సందర్భం వస్తే ఎన్ని రోజులను మీ దగ్గరికి ఫైల్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోకుండా ఉంటారు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్మ్ లాగా 3 months టైం ఇచ్చింది. ఎవరైనా మీ దగ్గరికి అప్లికేషన్ వచ్చి ఇస్తే దాన్ని మీరు 3 months లోపల డిస్పోజ్ చేయండి అని స్పీకర్కి ఒక డైరెక్షన్ ఇస్తే 3 months లోపల అక్కడ డెసిషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంతవరకు అప్లికేషన్ తీసుకున్నారా, తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు, దాని మీద ఎప్పుడు ఆయన ఫైల్ చూస్తారనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ లోపల ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఒకవేళ 2/3 కనుక అయ్యారనుకో ఇంకా అది స్ప్లిట్ అవుతుంది, పార్టీ స్ప్లిట్కి అయితే వస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీకి అదే జరిగింది. అజిత్ పవార్ పేర్లు మనం పక్కన పెడదాం, శరద్ పవార్ యొక్క పార్టీ అది, ఆయన అధ్యక్షుడు. 2/3 అటు వెళ్ళేటప్పటికే పార్టీ అటు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారు, ఆ పార్టీ పేరు కూడా ఇచ్చేసారు ఇంటర్మ్గా. సో ఇక్కడ కూడా కొన్ని రోజులకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మోర్ దాన్ 2/3 కనుక కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే, కారణాలు ఏవైనా కానీ ఇంకా స్ప్లిట్ కాబట్టి డిస్క్వాలిఫై అనేది రాదు. అందుకని ఏం చెప్తున్నాడు ఈయన, నేను కోర్టులో తేల్చుకుంటాను. సో కోర్టులో పోయిన తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఒకవేళ నిజంగా కోర్టులో గెలిచారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, గెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కానీ వాళ్ళు బీఆర్ఎస్లోకి రారు మళ్ళీ. సో బీఆర్ఎస్ సంఖ్య తగ్గిపోయినట్టే కదా. వాళ్ళకి లేకపోతే వాళ్ళ వైఫ్స్కో ఎవరికొకరికి ఏదో ఒక పదవి ఇచ్చేస్తారు. కాబట్టి ఇటు పార్టీ మారినంత మాత్రాన కోర్టుకి వెళ్ళి బీఆర్ఎస్ సాధించేది ఏమీ లేదు అనేది మనకు అర్థమైపోయింది. ఇకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు జరుపుతారు అనేది ఒక వాదన. వాళ్ళు డిస్క్వాలిఫై ఎప్పుడు అవ్వాలి, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు జరగాలి, ఆ ఎలక్షన్స్లో వీళ్ళు మళ్ళీ గెలిచి ఎప్పుడు రావాలి. కాబట్టి త్రూ లిటిగేషన్ ప్రాసెస్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని అంటే మటుకు అది పొరపాటు, కష్టతరము, ఇష్టతరం కూడా కాదు. ఎవరు దాన్ని మెచ్చుకోరు. అయితే రాజకీయంగా 2 ఎంపీ సీట్లున్న బీజేపీ పార్టీ ఈరోజు ఒక స్థాయికి వెళ్ళి మొన్నటిదాకా 10 ఏళ్ళు 2/3 మెజారిటీ కంటే ఎక్కువ ఉండి రాజ్యాలు వెళ్ళినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అన్నారు. బహుశా నాదే మొట్టమొదటి వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందని నేను చెప్తే, అది మధు యాష్కేని నా మిత్రుడి యొక్క పబ్లిక్ మీటింగ్లో ఖబర్దార్ కేసీఆర్ అని చెప్తే దాన్ని ఎవరు విశ్వసించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ ఆంధ్రాలో కూడా కూటమి వస్తుందని
అంటే ఇంత మెజారిటీ రాదు కానీ కూటమి వస్తుందని బహుశా నేను చెప్పినప్పుడు ఆ జగన్ గారికి వచ్చిన జనాన్ని వాళ్ళని చూసి ఎవరు విశ్వసించలేదు. అట్లే రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి బీఆర్ఎస్ కూడా మళ్ళీ పుంజుకుంటుందా పుంజుకోదా అనే ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ పార్టీకి, ఒకటి. రెండోది, కేసీఆర్ గారి యొక్క పొలిటికల్ అంటే రాజకీయ నీతి లేకపోతే రాజకీయ జ్ఞానం, చతురత ఆయనకి చాలా ఎక్కువ. ప్రస్తుతం ఒక సింహం ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒక అడుగు వెనక్కి వేసిందంటే దాని అర్థము అది కాటేయదు లేకపోతే ఓడిపోయానని కాదని. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కానీ లీగల్గా కానీ పవర్ రూపంలో కానీ ముఖ్యంగా ఆమె లోపల ఉండటం వల్ల కానీ కవిత గారు ఈ పార్టీ కొంచెం వెనకబడి ఉంది. అంత మాత్రాన పూర్తిగా ఆ పార్టీ వెళ్ళిపోద్దని చెప్తే అది హాస్యాస్పదం, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా తెలియజేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.